నేను ఇలా చెప్తే మీరు నన్ను నమ్ముతారా? ఎవల్యూషన్, చేపల నుండి మనిషిగా మారిన ఈ ఎవల్యూషన్ని ఎగ్జాక్ట్లీ 1859లో చార్లెస్ డార్విన్ గారు సైంటిఫిక్ ప్రూఫ్తో మనకు చెప్పారు. కానీ మన పూర్వీకులు ఈ ఎవల్యూషన్ గురించి 5000 సంవత్సరాల క్రితమే మన శాస్త్రాల్లో రాశారు. వాళ్ళు దాన్ని దశావతారాలు అన్నారు. దశ అంటే 10, అవతారాలు అంటే ఫార్మేషన్స్, 10 ఫార్మేషన్స్ ఆఫ్ శ్రీ మహావిష్ణువు. జీవం మొదట నీళ్ళల్లో పుట్టింది, వాళ్ళు దాన్ని మత్స్యావతారం అన్నారు. జీవం నీటి నుండి భూమిపైకి వచ్చింది, వాళ్ళు దాన్ని కూర్మావతారం అన్నారు. జీవం పూర్తిగా భూమిపై నడవడం మొదలుపెట్టింది, వాళ్ళు దాన్ని వరాహ అవతారం అన్నారు. జీవం మనిషి జంతువు మధ్య రూపుదాల్చింది, వాళ్ళు దాన్ని నరసింహ అవతారం అన్నారు. జీవం మొట్టమొదటిసారి పూర్తి మానవ ఆకారాన్ని పొందింది, వాళ్ళు దాన్ని వామన అవతారం అన్నారు. జీవం యోధుడిగా బ్రాహ్మణునిగా ఒకే సమయంలో ఎదిగింది, వాళ్ళు దాన్ని పరశురామ అవతారం అన్నారు. జీవం ధర్మ మార్గంలో ఆదర్శంగా జీవించింది, వాళ్ళు దాన్ని శ్రీరాముడు అన్నారు. జీవం పూర్ణ జ్ఞానాన్ని ప్రేమను సాధించింది, వాళ్ళు దాన్ని శ్రీకృష్ణుడు అన్నారు. జీవం అహింసా మార్గంలో ముక్తిని పొందింది, వాళ్ళు దాన్ని బుద్ధావతారం అన్నారు. జీవం భవిష్యత్తులో పరిపూర్ణతను చేరుకుంటుంది, వాళ్ళు దాన్ని కల్కి అవతారం అన్నారు. దశావతారాల గురించి తెలుసుకునే ముందు ఈ అవతారాలని ఎవరు స్వీకరించారో నెక్స్ట్ 5 minutesలో తెలుసుకుందాం. త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ, ఆయన సృష్టికర్త. మరొకరు శివుడు, ఆయన సృష్టిని లయం చేసేవాడు. ఇంకొకరు శ్రీ మహావిష్ణువు, ఈ సృష్టిని రక్షించేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు. నమస్కారం, నా పేరు కుస్మా. నేను స్పిరిచువల్ కాంటెంట్ క్రియేటర్ అండ్ అ స్టోరీ టెల్లర్. దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన తీసుకున్న 10 అవతారాలు. కానీ ఇవి కథలు మాత్రమే కాదు, విశ్వ పరిణామం యొక్క రహస్యం, ధర్మ రక్షణ యొక్క సందేశం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యయం. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతూ వస్తుందో, అప్పుడు శ్రీ మహావిష్ణువు తనని తాను స్వయంగా సృష్టించుకుంటాడు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే అందరినీ రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతారాలను స్వీకరిస్తాడు. అవతారం అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే మనతో సమానంగా ఈ భూమిపైకి మన కోసం రావడం. అలా అయితే విష్ణుమూర్తి ఎన్నో అవతారాలను స్వీకరించాడు, కానీ దశావతారాలని మాత్రమే ముఖ్యంగా చెప్పుకుంటాం. ఎందుకు? నాకు తెలుసు, 99% జనాలు ఈ వీడియోని ఇక్కడి వరకు చూడరు, కానీ ఈ వీడియో ఆ 1% వాళ్ళ కోసమే. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని మీలాంటి వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి మార్గంలో నడిచే వారిని రక్షించడానికి, అధర్మ మార్గంలో నడుస్తూ పాపకర్మలు చేసే వారిని శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి ప్రతి యుగంలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడు. అలా దుష్ట శిక్షణ, సాధు పరిరక్షణ, ధర్మ సంస్థాపన కోసం అవతరించినవే ఈ దశావతారాలు. అందుకే ఈ దశావతారాలని మాత్రమే మనం ప్రధానంగా చెప్పుకుంటాం. దశావతారాల గురించి తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. వాటి ద్వారా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలో అవే మనకి చెప్తాయి. మన ఇండియన్ హిస్టరీని, హిందూ కల్చర్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి వరకు తీసుకెళ్ళడానికి నాకు హక్కు ఉంది. నమస్కారం.